ఏం మామా జబ్బు తగిలిందా? ఇచ్చానంటే చూడు. ఆమెకిద్దు గాని పొద్దుపోయింది, ముందు పద. రండి, ఎక్కడ పోతున్నారా? ఎక్కడికే? ముందు అమ్మాయి గారు రావాలా? మామా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా? అమాసా నీకే చెప్పేదే? నేను నీకే చెప్పేది. ముందు మనం ఆ దరికి వెళ్ళాలా, తర్వాత అమ్మాయి గారు. అగా ఆ బాబుని మన దగ్గర అడగో. ఏంటే ఉడక ఉడకో. ఉడక పత్ర కొట్టాలా? ఎరా గోపి, ఏమిట్రా మీ తగదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా. అమ్మాయి గారు, అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో ఇల్లేదన్నాడు. నా కోపం వచ్చి 4 బాధ, తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు. మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను. అంతే అమ్మాయి గారు. ఇంతకు నేను రాలేదనేనా? వచ్చేసాగా, ఇక పోదాం పదండి. రండి. ఏమావా పాట పడతావా? పాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం? ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఏది మాకు చూడు. దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి? ఏమంటే ఈ పిల్ల అనడానికి ఏమనాలి? దిస్ గర్ల్. దిస్ గర్ల్. కరెక్ట్. ఆ తర్వాత ఏమనాలి? అమ్మాయి గారు, ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి. దిస్ గర్ల్ ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు. దిస్ గర్ల్ ఇరుసు గడుగుడు పీసు. అదే కాదు, వెరీ గుడ్. ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇంగ్లీష్ లో ఆడుతూ ఏం చెప్పారు? ఆరు చెప్పేదంటే ఇదిగో, గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు? గుడ్ అంటే కోతేగా. అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? కాదు, వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని. అమ్మాయి గారు పెళ్ళి అయిందా? గుడ్డు నీకే గుడ్డు, గారిది గుడ్డు. అమ్మాయి గారు, మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు. ఓ మామా తుడుచుకో, మూత తుడుచుకో, తెచ్చానంటారా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కొడుతుంది. కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో, వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది. ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి? అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాటి సోర్పనక చూడలేకపోతాను. అదే సవితల్లి చుప్పనాటి సోర్పనక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. అవునులేండి, మీరంటే ఊరంతా పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏంటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాడకు పెళ్లి చేసి అక్కడ ఇంటికి పంపిస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇదిగో, ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న, ఏమ్మా ఇంత ఆలస్యమైంది? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. చూడమ్మా, ఈ పూట పలహారం ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉందిలేమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు, ఇందులో మునిగిపోయిందే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. పెద్దమ్మగారి ఇష్టం అయితే బరొట్టే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది.
సామాన్ ఏంటి సామాన్ ఏమంటుడే మిమ్మల్ని ఏందయ్యో నీ జోరు వాడిని. ఆడే నీ గులాంగాడు. నీ కూడా అంతకన్నా గాను తెలుసులే గవర్నర్ గద్దత్తపుత్రుడు నేనెవరో తెలుసా చిలకలు పిడెళ్ళి సోదడికి వచ్చేస్తా బ్రూట్ ఇడియట్ ఫూల్ గీసు గూసు కాస్త పేసరా అంటే రాసుకోరా ఓ మిత్ర రాసుకోవాలంటే మనకు తెలియదు అనుకుంటుండా ఇందాక నుంచి చూస్తున్నా ఏంటయ్యా నువ్వు అనేది వాటు తింకు అసలు వాటు తింకు అంట పూలు బూటు ఇడియట్టు పెసరట్టు మేము ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా ఇంగ్లీష్ వచ్చినట్టుంది బాబు గారు ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను పెసలుగా రండి ఎలాండి ఎలాండి ఇద్దరికి సరిపోద్ది ఒరే అప్పగా నీ వ్యాపారం అంతా ఆదివారం కందా ఇయ్యాలి ఎందుకు వచ్చావురా యా మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడేంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని చూచారండి బాబు చూచారండి ఎంత మాట అంటుందో అసలు ఆడదని అదే కదా శుద్ధ పొగరమొద్దండి బాబు ఒరే అప్పగా త్వరగారు మన ఊరికే కొత్త పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది ఏడుసార్లేవా బాబు గారు మీరేం భయపడకండి మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లేకెత్తుంది ఒరే తోయ్ తోయ్ పడేవ్ మూతి పడి రాలే మనం కూడా పదం గారేమంటుంటే మావా ఈ అప్పిగాడి పడవలోనే కదో ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే అదంతా ఎందుకు మొన్న అమాసనాడు అమాసనాడు అయ్యో ఘోరం ఘోరం ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే అదేంటో మావా అప్పిగాడి పడవ అమాసగా అట్టబడి కోరద్దే అవునే గౌరీ అన్నట్టు అమాస కదా ఇయ్యాలా అవునావా అయ్యో పాపం అయితే త్వరగా అంతేనంటావా సంకేతం సార్ నాకు ఈత రాదురా మీరు ధైర్యంగా ఉండడం ద్వారా అలా పొల్లు కౌలికి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నా నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నాది పెద్ద త్వరగారు ఇయ్యే ఆఖరి చూపులు వెళ్ళొస్తాం ఏమనుకోకండి అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి వాడేవాడు ఆడ సన్నాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు అన్నది ఆ మాత్రం కూడానా అయితే మరి నమస్కారం బాబు గారు రాజు నువ్వా ఎప్పుడు రావడం ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ జోళ్ళు ఇప్పుడు బాగారు చూడలే ఇప్పుడు మరి ముందు ఒరేయ్, అవి పాత అయిపోయారా నీకెందుకు పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సిందే ఇప్పండి ఒరేయ్, అప్పర్దిస్తుందా చే చే చే. అరే ఎందుకట్రా ఈ అవస్థ లేలే అక్కాయ్ ఎప్పుడు వచ్చావురా ఇప్పుడు అక్కాయ్ చూస్తున్నాగా చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలో ఉన్నారు కానీ ఒంట్లో వీసం ఎత్తి ఓపిక లేదురా ఒరేయ్, పుట్టిందిరా దాని మాట నమ్మకం స్టాప్ అక్కాయ్ ఎందుకు అవి ఇచ్చారు ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి అర్ధబలం ఉంది అంగబలం ఉంది రెండు చేరితే ఐ మీన్ అర్ధం ప్లస్ అంగం అర్ధాంగ బలం ఉంది అర్థంగా బలం నాకెక్కడుంది లేదా అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు ఏమొస్తుందో చూసుకో ఆ భాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా వదిలే అక్కాయ్ అవన్నీ నాకు వదిలేసాయి బావగారు బావగారు ఆ. ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో ఓహో ఆ, సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు ఆఫీస్ పనులను నేను చూసుకుంటా నా కాళ్ళతో ఆ, ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది ఇలా చాలా బాగుందిరా ఇంకొక పని చేయి చెప్పండి నువ్వు ఏం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను ఆ నోరు కూడా తీసేరా బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొని